విశాఖలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. ఓట్ చోరీ పోస్టర్ను బట్టి ఆవిష్కరించిన అనంతరం కార్లకు స్టిక్కర్స్ అంటించి స్టాఫ్ ఓట్ చోరీ క్యాంపెయిన్ను ప్రారంభించారు. బీజేపీ గెలుపు కోసం ఓటు చోరీ జరిగిందని బట్టి విక్రమార్క ఆరోపించారు. ఆధారాలతో సహా ఓట్ చోరీని రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. తెలుగు రాష్ట్రాలంతా ఓట్ చోరీ పైన యుద్ధం చేసి మన ఓట్లను మనం కాపాడుకుందామని బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడికి కూడా తన ఓటుని హక్కు ద్వారా ఇచ్చి ఈ దేశ పాలన ఏ రకంగా ఉండాలో అనేటువంటి విధానాన్ని స్పష్టంగా చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లని చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించటం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు, ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో శ్రీ రాహుల్ గాంధీ గారు నిజాలతో, వాస్తవాలతో, ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా స్పష్టంగా వారు ఉదాహరించి చూపించడమే కాకుండా చాలా స్పష్టంగా ఈ భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కూడా. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. రైట్, విశాఖలో బట్టి విక్రమార్క పర్యటించారు. ఓట్ చోరీపై కూడా పోస్టర్ని కూడా ఆవిష్కరించారు. బట్టి ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, విశాఖలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. కొనపాల అనకాపల్లి ఎమ్మెల్యే కొనపాల రామకృష్ణ కూతురు నిశ్చితార్థం నిమిత్తం పర్సనల్ గా రావడం జరిగింది. ఇందులో భాగంగా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సర్క్యూట్ హౌస్ లో బస్ చేశారు. అనంతరం కూడా బయటకు వచ్చిన కాసేపు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా స్టాఫ్ ఓట్ చోరీ క్యాంపెయిన్ కూడా ఆయన ఇక్కడ ఏపీ చెందినటువంటి కాంగ్రెస్ నేతలతో కలిసి బట్టి విక్రమార్క ప్రారంభించడం జరిగింది. ఈ కార్లకు స్టాఫ్ ఓట్ చోరీ చెక్కలను కూడా ఆయన స్వయంగా అర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం కూడా ఆ బీజేపీ గెలుపు కోసమే ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించారని కూడా చెప్పడం జరిగింది. ఆ పౌరులు ఓట్లను తొలగించడం అంటే హక్కులు కాలరాయడం తీవ్ర స్థాయిలో బట్టి విక్రమార్క ధ్వజాంశం జరిగింది. ఓటర్లుగా లేని వాళ్ళని జాబితాలో కావలసిన వాళ్ళని చేర్చుకుని బీజేపీ ఈ విధంగా ఎంచుకుందని రాహుల్ గాంధీ ఆది నుంచి కూడా ఆరోపిస్తున్నారు. అదే ఆరోపణ కూడా బట్టి విక్రమార్క కూడా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ దేశ ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ఈ ఓటు చోరీ తీరును నిరూపించినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. కేంద్రం ఎన్నికల సంఘం ఏమాత్రం స్పందించకుండా బీజేపీ అనుకూలంగా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం కూడా ఆయన మొత్తం కూడా అలర్ట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ యాత్ర రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా మద్దతు పథకాలను కూడా ఆయన పిలిపివ్వడం జరిగింది. కాసేపు క్రితం ఆయన కొనసాగ రామకృష్ణ సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొని మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరతారు. రైట్, థ్యాంక్ యూ వాసు.